హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగానే ఉన్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు చపాతీ మీదకి మీల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఉల్లిపాయలు, టమాటా, జీడిపప్పు, అల్లం ముక్కలు కొంచెం, వెల్లుల్లి కొంచెం వేపిస్తామండి నూనెసి. ఆ వేపింది గ్రైండ్ చేసాము. అది కళాయిలో నూనెసి పెట్టి గ్రైండ్ చేసింది వేసాము. అది బాగా వేపేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసాము. ఉల్లిపాయలు ఈ టమాటా మామూలుగా వేసేసిన కంటే ఇవి వేపేసి బాగా చల్లారాక గ్రైండ్ చేసి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అది మీల్ మేకరు వేడి నీటిలోను వేసి పెట్టాము. దాంతోపాటే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టాము. అప్పుడు దాంతోపాటే వేస్తాం, మీల్ మేకరుతో పాటే వేస్తాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు మనం. ఇది ఒక వెరైటీగా. ఎప్పుడు వంకాయ చపాతీలో కూర అంటే బంగాళదుంప లేకపోతే వంకాయ టమాటా అవే కాకుండా ఈ మీల్ మేకర్ కూడా అప్పుడప్పుడు మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీల్ మేకర్ ఒకటి, తర్వాత మన మష్రూమ్ కర్రీ ఒకటి. అవి మంచి హెల్త్కి కూడా మంచిదండి. మష్రూమ్ కర్రీ ఆ మధ్యన చూపించాను కదా మీకు. ఈరోజు మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాం. జీలకర్ర పౌడర్ కొంత, కారం వేసాం ఫస్ట్, తర్వాత జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి సీసాల్లో ముందరే వారం సరిపడ్డా. అవి వేస్తున్నాం, వేసేసి కలుపుతున్నాం. అది కట్టండి. పచ్చిమిర్చి, మీల్ మేకరు వేడి నీళ్ళు వేసి కొద్ది చల్లారాక గట్టిగా పిండి వేయాలి మీల్ మేకరు. నాకు తాతయ్య గారికి పక్కన రాగి జావా చేసాను. మేము మీల్ మేకర్ కర్రీతోటి, రాగి జావతోటి మీల్ మేకర్ కర్రీ నంచుకుంటాం. మిగతా అందరూ చపాతీతోటి మీల్ మేకర్ కర్రీ వేసుకుంటారు. చాలా తక్కువ టైంలోనే అవుతుందండి, సులువుగా అవుతుంది, పెద్ద టైం ఏం పట్టదు. కాస్త అవన్నీ వేపేసి చల్లారబెట్టి గ్రైండ్ చేసేయడం, నూనె వేడెక్కాక అవన్నీ వేసేయటం, ఒకటి అయిపోద్దండి. కొత్తిమీర వేసాము, అయిపోయింది. ఉల్లిపాయలు అవి బాగా వేగినవే కనుక బాగుంటుంది. అదిగో చపాతీ కర్రీ, చపాతీ పక్కన చేస్తున్నాం. మా మనవరాలు ప్లేట్లు వేసి తీసుకెళ్ళింది ఇప్పుడు.